దేవానికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దామండి. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. యెహోవా కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ప్రార్థన. దేవానికి స్తోత్రం రాజా. వాక్యములోనికి వెళ్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయనా తండ్రి అయ్యా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే శుభకరమైన ఆనవాలు. ఏంటండి? శుభకరమైన ఆనవాలు. ఈ ఆనవాలు శుభం అంటే ఏంటండి? ప్రతి మనిషి జీవితంలో శుభము జరగాలని అనుకుంటారు. అది ఎందుకు అంటే వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఆ మనిషి ప్రతి ఒక్క, అది పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, ఎవరి జీవితంలో అదేనా, కుటుంబమే కావచ్చు, వ్యక్తిగత జీవితంలో అయినా కావచ్చు, ఎవరి జీవితంలో అయినా కావచ్చు, శుభం జరగాలి, మంచి జరగాలి అని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ వాక్యంలో ఏమంది? శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. అవును దేవా, నీవు నాకు సహాయము చెయ్యి, నన్ను ఆదరించుచునే ఉన్నావు. ఆదరణ అనేది ప్రతి మనిషి జీవితములో అవసరమై ఉన్నది. నీవు నాకు సహాయము, నన్ను ఆదరించుచున్నావు. దేవుని పట్ల మనము సహాయము కలిగి ఉండాలి. ప్రభువా, నిత్యము చూడండి, మనము ఎవరితో అయినా మనకు అవసరం పడింది అనుకో, వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? నాకు పలానది ఉంది, నాకు సహాయము చేస్తారా లేదా అని వారిని మనము అడుగుతాం. అలాగనే దావీదు తన జీవితంలో ఒక కోరిక కోరుతున్నాడు. ప్రభువా, నీవు నాకు సహాయము చేయవా? నన్ను ఆదరించుచున్నావు, నువ్వు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. అంటే దావీదు ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ అవసరతలో దావీదుకు సహాయము చేస్తూ ఆదరిస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగంటే ప్రతి ప్రార్థనకు జవాబుకు సహాయము పొందుకొని శుభకరమైన ఆనవాలు దావీదు జీవితంలో పొందగలుగుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా శుభకరమైన ఆనవాలు ఈ నెల నుంచి ఆరంభమగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము ఏదైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబును పొందుకున్న వాళ్ళమై కావాలి. అలాంటి ప్రార్థన మనకి ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్క ప్రార్థనకు మనకు జవాబు వస్తుంది. దావీదు తన జీవితంలో దేవా నువ్వు నాకు సహాయము చేయవా, నన్ను ఆదరించవా, నా పగవారు చూచి సిగ్గుపడునట్లు, పగవారు చూచి నన్ను చూసి సిగ్గు పడినట్లు. నిజంగా అంటే పగవారు ఎవరండి? పగవారు ఎవరు? దావీదుకు తన జీవితంలో ఒక గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు ఏం చేశాడంటే ఒక రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకము చేయబడిన తరువాత రాజుని ఒక సింహాసనములో డైరెక్ట్ గా ఏం కూర్చోలే. రాజుగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నాడు.
దావీదు ముందర ఒక గొలియాతు ఉన్నాడు. ఆ గొలియాతును సంహరించబడాలి. ఎలా పగవారి ఎదుట నిలవబెట్టాడు దావీదుని. పగవారి దగ్గర దావీదు చిన్నవాడే. అక్కడ ఇజ్రాయేలీయుల ప్రజలు, ఫిలిష్తీయులు అందరూ ఉన్నారు. ఈ ఇజ్రాయేలీయులని చంపడానికి ఈ గొలియాతు వచ్చినప్పుడు దావీదు చేస్తున్నటువంటి ఇదిగో తన అన్నలకు ఈ క్యారెట్ ఇవ్వడానికని వచ్చినాడు అనమాట. దావీదు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ వెనకంజ వేశారు. అన్నలైనటువంటి వారు ప్రతి ఒక్క యుద్ధములో, ఎవరైతే యుద్ధములో సౌలు దగ్గర ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళాలి అనంటే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే గొలియాతు చాలా హైట్ గా, చాలా బలాఢ్యుడుగా ఉన్నాడు. అందుకని ఎవ్వరు వెళ్ళలేదు. కానీ ఈ దావీదు ఏం చేస్తున్నాడు, వెళ్ళిన వెంటనే ఈతనికి భయపడుతున్నారు మీరు అని అనుకుని, నిజంగంటే అక్కడ నేను వెళ్తాను రాజా, నేను వెళ్తాను అంటే, సరేలే వెళ్తానంటును. నీ హైట్ ఎంతో తెలుసా? నీ వెయిట్ ఎంతో తెలుసా? హైట్, వెయిట్, నువ్వు ఉండేది, నీ వయసు ఎంతో తెలుసా? అక్కడ ఉండే వయసుతో సంబంధం లేదు, హైట్ తో సంబంధం లేదు, ఏ దానితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను రాజా. వెళ్తుంటే నిజంగంటే దావీదు వెళ్ళిన తర్వాత ఆ కవచాలు అన్ని అన్ని అంత వెయిట్ లేడు కదా, అంత హైట్ లేడు కదా. ఏమైపోయావో అవన్నీ జారిపోతున్నాయి అవన్నీ. అరే నాకెందుకు రాజా ఇవన్నీ వద్దు, నాకు చాలు. ఏంటివంటే 5 వడిసెల రాళ్ళు, 5 వడిసెల రాళ్ళు తను పట్టుకొని గొలియాతు దగ్గరికి వెళ్తూ ఉంటే, నిజంగంటే గొలియాత్ ఏమో హైట్, చాలా హైట్ ఉన్నాడు, దావీదేమో పొట్టుడుగా ఉన్నాడు. ఎట్లా అసలు సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత నుంచి దావీదు జీవిత చరిత్రను మారుస్తడానికి ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవా యుద్ధము యెహోవాదే అనుకొని ఆ 5 రాళ్లతో ఒక్క రాయి తీసుకొని గొలియాతును కొడితే గొలియాతు బోర్ల పక్కన పడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలకు శుభ సూచకమైనటువంటి ఆనవాలు కనబడింది దావీదు ద్వారా. శత్రువులు ఎక్కడి నుంచి అయినా రావచ్చండి. శత్రువు మనల్ని భయపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. యుద్ధము సహితము దాన్ని జయించడానికి నీకు ఏం నేర్పించాడంటే ప్రార్థన ఆయుధము నీకు ఇచ్చాడు. ఆ ప్రార్థన ఆయుధము ద్వారా నువ్వేం చేయగలవో తెలుసా? శుభ సూచకమైన ఆనవాళ్ళు నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఎన్నో పగవారు చూచి సిగ్గుపడనట్లు. దావీదుకు రాజులకు ఆషామాషి కాదండి. వారు ఊరికేనే వారికి రాజు అట్లా కూర్చొని కిరీటం పెట్టుకొని ఏమీ ఉండదు. వారికి అనువన శత్రువులు ఉంటారు. అనువనువున ఎక్కడో ఏదో ఒక చోట దావీదును ఎలాగైనా, దావీదు ఎవరంటే తెలుసా అండి? ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి. దావీదు ఒక గొర్రెల కాపరి. ఈ కాపరిని తీసుకుపోయి ఎక్కడైనా రాజుగా అంటే ఎవరన్నా నమ్ముతారా? ఏమన్నా దావీదు ఏమన్నా MA PhD చదివినారా? లేదు, అసలుకి లేదండి. దావీదు తను ఏమీ లేదు. ఒక్కటే తెలుసు దావీదుకు, ఏందో తెలుసా? దేవుని ఆరాధించడం తప్ప దావీదు జీవితంలో ఏమీ తెలియదు.
వాళ్ళ నాన్న ఒకటే ఇచ్చాడు, రే నువ్వు ఈ అన్నలేమో సౌలు మహారాజు దగ్గర సోల్జర్స్ గా సైనికులుగా ఉన్నారు, నువ్వేం చేయాలా అంటే గొర్రెలు కాచుకోవాలని గొర్రెలు కాచుకోవడానికి పంపించాడు. ఇటువంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడండి. ఈరోజు పగవారు అనేది ఒక గొర్రెలు కాచుకునే దావీదు ఒకే ఏకంగా రాజుగా తయారైనాడంటే శత్రువులు ఉంటారా? ఉంటారు. అలాంటిది దావీదు దగ్గరికి దేవుని కృప ఆదరించింది. దావీదు పగవారు చాలా మంది ఉన్నారు. పగవారు ఎక్కడ చూసినా పగవారు, ఎక్కడ కూర్చున్నా పగవారే, లేచిన దావీదు మీదికి ఎటు చూసినా పగవారే. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, ప్రభువా అటువంటి వారి మధ్యనైనా నేను నివాసం ఉంటున్నాను, వారి మధ్యన నాకు శుభ సూచకమైన ఆనవాళ్ళు ఇస్తావా దేవా అంటున్నాడు. ఎంత చక్కని ప్రార్థన చూడండి. ఈరోజు నిన్ను కాలేజీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువులో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎవరైనా నీ పగవారు ఎవరైనా ఉన్నారా? నువ్వేం చెప్పాలంటే, ప్రభువా నాకు శుభ సూచకమైన ఆనవాళ్ళు, ఆమేన్, హల్లెలూయా. శుభ సూచకమైన ఆనవాళ్ళు. ఎక్కడైతే అవమానించబడుతున్నాడో దావీదు అక్కడనే ఘనతను తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పగవారిని ఇక నువ్వు చూడకుండా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అదే చేశాడండి. ఎవరైనా నిన్ను విసిగిస్తూ భయపెడుతూ బాగా నిన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తూ ఉన్నారా? ఈ రోజు నుంచి అయిపోయా, దేవుడు అటువంటి వారిని నువ్వు చూడవు. ఆమేన్, హల్లెలూయా. చూడవంటే మళ్ళా ఏదో అనుకోనేరు. చూడవంటే వాళ్ళకి మంచి మనసాక్షి కలుగుతుంది అని అర్థం. ఎందుకు అని అంటే వారు మన జీవితంలో వారు అనేకమైనటువంటి పలు విధాలుగా వారు పగవారుగా తయారవుతారు. అపవాది కూడా పగవాడే. పగవాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మన ప్రక్కనే ఉంటాడు. ఆ పగవాడిని గమనించాలంటే చాలా కష్టము. ఎట్లా గమనించలేము. ఈ పగవాన్ని ఎదుట దేవుడు అంటున్నాడు, నీకు భోజనము సిద్ధపరుస్తానని కూడా వాక్యంలో ఉంది. భోజనాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు. ఈ అపవాది ఎవరు అనంటే, ఈ అపవాది ఈ సాతానును శిరస్సును చితకగొట్టినప్పుడు, మనుషుల వల్ల కలుగుతున్నటువంటి అనేకమైన శ్రమల ద్వారా వచ్చినప్పుడు వారిలో రక్షణ కలిగి అటువంటి వారి మధ్య పగవారి ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇంకొకటి చూస్తే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము చూస్తే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము ఇక్కడ మమ్మును మేము దుఃఖపరుచుకొని. దుఃఖము ఎప్పుడు వస్తుందండి? దుఃఖం ఎప్పుడు వస్తుంది? మనకి బాధ ఉన్నప్పుడు వస్తుంది. పక్కన వాళ్ళు ఎవరైనా తిట్టినప్పుడు వస్తుంది. లేకపోతే ఏదైనా అస్వస్థత కలిగినప్పుడు వస్తుంది. దుఃఖం రావడానికి కారణాలు అనేకమైనటువంటివి ఉంటాయి. సంతోషం కలగడానికి అనేకమైనటివి తక్కువ ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, మీకు దుఃఖము కలిగిందా? దేవుని సన్నిధిలోనికి వచ్చి మాకును మా చిన్నవారు.
ఈ యొక్క దుఃఖాన్ని తీసివేయమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలా. దేవా, ఈ దుఃఖము దేనికోసం దుఃఖిస్తున్నావు? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? కన్నీటిలో ప్రార్థన సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. కానీ మన జీవితంలో ఈ దుఃఖము ఇలాగనే కంటిన్యూషన్ అవుతుంది అని అంటే ఏంటి మార్పు ఎందుకు జరుగుతుంది? నువ్వు దేవునికే కదా ప్రార్థన చేస్తున్నావు, మరి ఎందుకు ఈ దుఃఖము అనేది ఫుల్ స్టాప్ పడుకోకుండా కంటిన్యూషన్ గా జరుగుతుంది? ఎందుకు అనేది ఎట్లా తెలుస్తుందంటే, దేవుని మందిరములోనికి మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలనంటే దుఃఖముతో, దేవా ఈ దుఃఖము, ఈ సమస్య నాకు కలిగినది, నాకు ఈ సమస్య నుంచి విడిపించి శుభమును నాకు అనుగ్రహించు అని మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా సరే మన జీవితంలో కొన్ని సంవత్సరాలైన ఆ సమస్య మన నుంచి వెళ్ళలేదు అనంటే నువ్వు ఏం చేయాలంటే దాని విషయము ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలోకి ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి, చర్చిలోకి, ఇంటిలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనము ఎప్పుడైతే ఎప్పుడు ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తూ 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 ఉంటామో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనం దుఃఖముతో చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. ఒకవేళ మన హృదయము కావచ్చు ఏదైనా మార్చుకునేది ఏదైనా ఉంది అని అంటే అది మార్చుకునే స్వభావము దేవుడే కలగజేస్తాడు. మన జీవితంలో ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగాయా ప్రవ్వా, ఇప్పుడు నేను వెళ్తున్న మార్గంలో అనుకోకుండా ఇలాగ కష్టము సంభవించింది, నేను చేసిన పని మంచిదా కాదా? ఒకవేళ ఆ పని మంచిది కాకపోతే దేవా నన్ను సరిచేసి క్షమించి, దేవా మంచి మార్గములోకి నన్ను నడిపించు, మంచి మార్గములోకి నన్ను నడిపించు. ఏ దారిలోకి వెళ్ళాలో నాకు నాయన నీ శుభమును నాకు దయచేయి ప్రవ్వా, నీ కార్యమును నా పట్ల జరిగించు, నా దుఃఖాన్ని తీసివేయి. కొడుకు మారలేదా, లేకపోతే కూతురు మారలేదా, కొడుకు మారలేదా, లేకపోతే భర్త మారలేదా, లేకపోతే తల్లిదండ్రులు మారలేదా, లేకపోతే నీ జీవితంలో ఏ మనో దుఃఖముతో నీవు ఉన్నావు. కొంతమంది లైట్ తీసేసుకుంటారు, లైట్ కంటే పోనీలే వదిలేస్తారు. ఏం చేయాలి? ప్రార్థన ఏం చేయాలి? వాళ్ళ కోసం ఎవడు అన్నం తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకే ప్రార్థన లేనిది నేనెందుకు చేయాలి? నేను చేస్తే వాళ్ళు ఎందుకు మారుతారు? కాదు, నీవు ప్రార్థన ద్వారా అవతల కూడా మార్చబడతారు. కుటుంబం అనేది ఏంటి అనంటే, కుటుంబంలో ఒకరు మార్పు కలగలేదు అనంటే మనము ఏం చేయాలి అనంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎలా చేయాలంటే దుఃఖముతో, దేవా వారిని మార్చు, నువ్వు వారిని ఏదైనా సమస్య వెంటాడుతూ ఉన్నప్పుడు నీ వంతుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన సపోర్ట్ ఉండాలి, చెయ్యాలి ప్రార్థన. నువ్వు చేసావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయాలి వారి కోసం. ఒక రోజు అండి నేను ఇది చాలా అంటే బహుశా ఇది 15 years ఏమో అయి ఉండొచ్చేమో అనుకుంటాను. నేను మా అనంతపూర్కి వెళ్ళే వాళ్ళం హాలిడేస్కి. మేము అక్కడికి మహేశ్వర అంకుల్ అనే ఒక అంకుల్ వచ్చేవాడు ప్రేయర్కి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రతి వీక్లో ఒకసారి అన్నా వచ్చేవాళ్ళం, మేము వెళ్ళే వాళ్ళం.
వెళ్తూ వెళ్ళే వాళ్ళం. అంకుల్ ప్రేయర్ చేస్తున్నారు. నాకు తెలియదండి, అనుకోకుండా అంకుల్ ఏమన్నారంటే, నయోమి నువ్వు ప్రేయర్ చేయన్నాడు. ఫలానా అంశం చెప్పి ప్రేయర్ చేయన్నారు నన్ను. ప్రేయర్ చేయ అంటే నేను ప్రేయర్ చేస్తూ ఉన్నానండి. నా ప్రార్థన అసలుకి ఆ అంశం వేరేగా అయిపోతుంది, ఆ అంశం వేరేగా మారిపోతుంది. నాకు తెలీదు, నేను ప్రార్థనలో లీనం అయిపోయినాను. ప్రేయర్ చేస్తున్నా అయిపోయింది. ఆ ప్రేయర్ అంతా అయిపోయింది. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అంకుల్ దగ్గరికి ప్రేయర్ చేయించుకోవడానికని వెళ్తే అంకుల్ చెప్తున్నాడు, నయోమి నువ్వు ప్రేయర్ చేసింది నీవు కాదు, దేవుడే నీ చేత చేయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇద్దరు తల్లి కూతురంట సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా గోతిలోనికి వెళ్తారు అంతే కదా, విత్ ఇన్ సెకండ్ అండి. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు సూసైడ్ తలంపు నుంచి తొలగింపబడింది అని అంకుల్ చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కార్యం అది! నీవు ఇక్కడనే ఉండి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వారు కూడా మార్చబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. నువ్వు కొన్ని అనొచ్చు, ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళ కోసం నేను ప్రేయర్ చేయబట్టి, వాళ్ళలో మార్పు అనేది నేను చూడలేదు అని అనుకుంటున్నావా? ఏమో, ఇంకా ప్రార్థన ఎక్కువగా కన్నీరు కార్చాలేమో, అప్పుడే నీకు శుభకరమైన ఆనవాళ్ళు నీకు కనబడుతుందేమో. ఊరికే ఏడుస్తే ప్రయోజనము లేదండి, నీ శరీరము బలహీనమైపోతుంది. దేవుని సన్నిధిలో ప్రభువా ఇది నాకు కావాలి. చిన్నపిల్ల వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ మాకు ఐస్ క్రీమ్ కొనియాల్సిండేదే, కొనిచ్చేంత వరకు వదలమని కిందకు ఎట్లా అండి వాళ్ళు ఏడ్చేస్తారు కదా. అలాగనే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చేంత వరకు ఈ ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఏదైతే చేస్తున్నానో అది నువ్వు నాకు ఇచ్చేంత వరకు నేను నిన్ను వదలను. ఇటువంటి ప్రార్థన మనకు ఉండాల ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈరోజు ఏమైపోయిందంటే ఆత్మ చల్లారిపోతుంది. అంత్య దినాలలో ఏమైపోతుందంటే ఆ ప్రేయర్ చేసుకోవడమే తక్కువైపోతుంది.